subscribe to my channel and also press this bell icon. చంద్రరాజపల్లి గ్రామానికి సంబంధించిన క్రైస్తవ బిడ్డలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పాత్రికేయ మిత్రులకు బాబు గారికి హృదయపూర్వకంగా మనస్సు నిండా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఈ గ్రామానికి కూడా చాలాసార్లు వచ్చినారు మీరు నా దగ్గరికి, 2-3 సార్లు వచ్చినారు. సీను వచ్చినాడు, భాస్కర్ అందరూ వచ్చినారు. ఒక చర్చి కావాలి ఇక్కడ మనకు, ఆ ప్రభు యొక్క ప్రార్థనా మందిరాన్ని నిర్మించుకోవాలా. ఇక్కడ ఇంకొక చర్చి ఉంది, అక్కడికి మమ్మల్ని రాణించరు, అదే కదా, అక్కడికి మమ్మల్ని రాణించరు. మాకు ప్రార్థనా మందిరం లేదు. భగవంతుని పట్ల ఆరాధనా భావంతో మేము ఆయన గురించి ప్రార్థన చేయాలంటే ఒక చక్కటి ప్రార్థనా మందిరం మాకు కావాలి, మాకు లేదు, అది దానికి ఏర్పాటు చేయమని చెప్పి మీరు నన్ను 2-3 సార్లు కలిసినారు. అప్పుడు నేను మీతో చెప్పిన, నేను ఎక్కడైనా సరే చన్నవరాజపల్లిలో ఒక 4-5 సెంట్ల స్థలాన్ని మీరు చూసుకోగలిగితే అందుకు సంబంధించిన డబ్బును నేను ఇచ్చేదానికి నాకు అభ్యంతరం లేదు అని చెబితే, ఆ తర్వాత చర్చి నిర్మాణానికి మీరు తలా ఇంత డబ్బులు వేసుకొని నిర్మాణం చేయమని చెప్పి నేను చెప్పిన. అయితే ఆ రోజు మీరు ఒక మాట కూడా నన్ను అడిగినారు, చర్చి నిర్మాణం అంటే దండిగా డబ్బు అవుతుంది, స్థలానికంటే కొద్దిగా అవుతుంది, స్థలానికి ఏదో కొద్దిగా గొప్ప మేము అందరం వేసుకొని తీసుకోగలుగుతాం, చర్చి మాత్రం నువ్వే నిర్మించి ఇవ్వని చెప్పి నన్ను మీ బిడ్డలాగా భావించి నన్ను మీరు కోరినారు. మా నాయకులు కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కోరినారు. నేను ఆ రోజు దానికి రెండిట్లో ఏదో ఒకటి చేద్దాంలే, ముందు స్థలం చూడండి అని చెప్పి ఆ రోజు చెప్పినాను. తర్వాత అజరే ముందుకు వచ్చినాడు, ఇక్కడ ఉండే సమస్యలన్నీ పరిష్కరించి సీను, భాస్కర్ మా వాళ్ళందరూ కలిసి మాట్లాడి సుందరాంది స్థలం ఉంటే, సుందరగానే ఉన్నాడు ఇన్నే పెద్ద మనిషి, సుందరంది స్థలం, ఆయన ఒక 6 సెంట్ల స్థలం ఉంటే 2 సెంట్ల స్థలం ఆయన కుటుంబ అవసరాల కోసం ఉంచుకుంటానని, మిగిలిన 4 సెంట్ల స్థలాన్ని ప్రార్థనా మందిరం కోసం, ప్రజల కోసం తక్కువ ధరకే నేను ఇస్తానయ్యా అని చెప్పి ఆయన 4 లక్షలు 5 లక్షలు ఆయన కుటుంబ అవసరాలకు డబ్బు ఇమ్మని చెప్తే, అది మన వాళ్ళందరూ కలుసుకొని వేసుకొని ఆయనకు డబ్బు ఇస్తామని చెప్పి మాట ఇచ్చినాం. ఇక స్థలాన్ని ఆయన మనకు అప్పచెప్పినాడు. ఈరోజు 4 సెంట్ల స్థలాన్ని ఈరోజు మనం బాబుగారి ఆధ్వర్యంలో భూమి పూజ చేసుకొని పనిని ప్రారంభించుకుంటా ఉన్నాం. ఇక్కడ ఒక చక్కటి ప్రార్థనా మందిరాన్ని నిర్మించుకోవాలంటే ఈరోజు మొదలు పెడితే ఒక 7 నెలలు 8 నెలల కాలానికల్లా, అంతేనా, 7-8 నెలల కాలానికల్లా మనం ప్రార్థనా మందిరాన్ని పూర్తి చేసుకొని ప్రార్థనా మందిరంలో మళ్ళీ బాబు గారిని పిలిపించుకొని పూజా కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవచ్చు, ప్రార్థన చేయొచ్చు. దీనికి ఎంత అవుతుందని చెప్పి నిన్ననే ఒక అంచనా వేసినాం. 10 లక్షల, 12, 14, 15, 17, 18, 20 అని వేస్తే ఒక్కొక్కరు ఒకలాగా చెప్పినారు. కొంతమంది ఏమో 15 లక్షలు చెప్పినారు, కొంతమంది 15 చెప్పినారు. రాత్రి కూడా నేను మేస్త్రిని పిలిపించి ఇలా మాట్లాడితే 20 లక్షలకు తక్కువ కాదన్నా, మీరు ఎంత సింపుల్గా కట్టాలన్నా, అంతేనా, 20 లక్షలకు తక్కువ కాదు అని చెప్పినారు. 20 లక్షలు నా శక్తికి అది ఎక్కువనా తక్కువనా, ఒక గ్రామంలో ఒకరికే చర్చి కట్టడానికి 20 లక్షలు అంటే మిగతా ఎన్నో గ్రామాలకు ఎంతో చేస్తూ ఉంటాను కాబట్టి భారం అవుతుందా, లేకుంటే వేరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు భావించినట్టయితే ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, 40 కుటుంబాలు ఉన్నాయి, 40 కుటుంబాలకు ఎన్ని ఓట్లు ఉన్నాయి, 4 ఓట్లు వేసుకుంటే 160, 150, 150 ఓట్లలో ఎంతమంది తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, 20, 30, 40. మనకి ఎంతమంది వేస్తారు, 100 మంది వేస్తారు. 100 మందికి 20 లక్షలు ఇవ్వాలన్నా, వద్దులే ఎత్తి. ఇది రాజకీయం, అందరూ చేస్తూ ఉండే రాజకీయం తల్లి ఇది. కానీ మీ బిడ్డ రాచమల్లి ఆ రాజకీయం ఎప్పుడు చేయలే నేను అట్లా. నేను పేదరికంలో పుట్టి ఎర్రగడ్డకారము బువ్వదిని బతికినప్పుడు కూడా ఇట్లా నేను ఆలోచించలే, నేను ఉన్నతంగానే ఆలోచించిన. ఓట్లతో నేను ఎప్పుడూ మనుషులను చూడలే, మీ ముఖాలలో రాజకీయ పార్టీల రంగులు చూడలే, మీరు ఓట్లేసే యంత్రంగానో మిషన్గానో కనిపించలే. మీ హృదయం లోపల ఉండే మనస్సును చూసినా, ఆ మనసును సంతోష పెట్టడానికి నేను ఏమి చేయగలిగితే, మీ ముఖాలలో చిరునవ్వు చూడగలిగితే అదే ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి జన్మకు అర్థం అని చెప్పి భావించిన నేను. అందుకే 50 ఓట్ల, 70 ఓట్ల, 100 ఓట్ల, 100 ఓట్లు వేస్తారా వెయ్యరా సంబంధమే లేదు. మీరు సంతోషంగా ఉండగలిగితే అదే నాకు 10,000. మిమ్మల్ని అందరినీ ఆనందంగా ఉంచడంలోనే నాకు ఎంతో ఆనందం ఉంటుంది. కాబట్టి 20 లక్షల రూపాయలు కూడా నేనే చెల్లించి ఈ మందిరానికి ప్రతి రూపాయి నేనే పెట్టి మీకు నిర్మించి ఇస్తాను. ఈరోజు భూమి పూజ చేసి వదిలేసిపోము, భూమి పూజ చేసి ఈరోజే పనిని ప్రారంభించామని చెప్తా ఉన్నాం. తొలుగానే ఒక 5 లక్షల రూపాయల డబ్బులు ఒక మనిషి చేతికి ఇచ్చి నిర్మాణం చేపట్టమని చెప్తాం. 5 అయిపోతేనే మళ్ళీ 5 ఇస్తాం, మళ్ళీ 5 ఇస్తాం, అయిపోయేంతవరకు 20 లక్షలు కానీ ఇచ్చి వేగవంతంగా నిర్మాణాన్ని పూర్తి చేసి మీతో కలిసి మళ్ళా బాబుగారి నాయకత్వంలో ఇక్కడ ప్రార్థన చేసేంత వరకు మీతో కలిసే ఉంటానని చెప్పి తెలియజేస్తూ, ఎవరైతే
ఆ చర్చికి మనల్ని వద్దని చెప్పినారో, ఆ వద్దన్న వాళ్ళని కానీ, ఆ చర్చికి పోయే క్రైస్తవ బిడ్డలైనటువంటి నా చెల్లెమ్మలను, అక్క తమ్ములను కూడా ఈ చర్చికి నిండు మనసుతో ఆహ్వానిస్తా ఉన్నా. అందరూ రండి, అందరం ఆ ప్రభు బిడ్డలమే, అందరం ఆ యేసు ప్రభు బిడ్డలమే, లోకరక్షకుడైన ఆ ప్రభువు యొక్క బిడ్డలమే. వారి ప్రార్థన కోసం ఈ ప్రార్థనా మందిరాన్ని మనం ఉపయోగించుకోవాల్సిందే. కాబట్టి అందరం కలిసిమెలిసి ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లాగా ఐకమత్యం ఉండాలా. గ్రామాలలో ఎక్కడే కానీ ఎప్పుడే కానీ ఫ్యాక్షనిజం ఉండకూడదు. ఈ గ్రామంలో గతంలో ఫ్యాక్షనిజం ఉండి హత్యలు జరిగినాయి. నా హయాంలో అటువంటి హత్యలు ఈ ఊళ్ళో జరగకూడదు. ఒక చిన్న గొడవ జరగకూడదు. ఒక చిన్న రక్తపు మరక కూడా ఎక్కడే కానీ ఈ భూమాతను అంటకూడదు. ఊరంతా ప్రశాంతంగా ఉండాలా. ఊరంతా ఒక తల్లి బిడ్డల మాదిరి ఉండాలా. మంచి స్నేహంతో మంచి మిత్రులమై సహజీవనం చేసి ఆత్మతృప్తితో ఆనందంగా జీవించడానికే నా నాయకత్వం ఉపయోగపడుతుంది తప్ప ఫ్యాక్షనిజాన్ని, రక్తపాతాన్ని పెంచడానికి కాదు. నా మనుషులకు కూడా చెప్తా ఉన్నా, నా అనుచరులకు కూడా చెప్తా ఉన్నా, పొరపాటున కూడా కోపతాపాలకు, ఆవేశాలకు పోవద్దు. గొడవల వాతావరణాన్ని సృష్టించొద్దు ఎవరే కానీ. సర్దుబాటు ధోరణితో పోవడం మేలే. మనందరి వలన గ్రామం బాగుండడానికి కావాల్సిన ప్రయత్నమే మనం చేయాలని చెప్పి నా వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, క్రిస్మస్ రోజే ప్రార్థనా మందిరానికి మనం భూమి పూజ చేసుకోవడం ఎంతో ఆనందం కలిగిస్తూ, లోకరక్షకుడైన ఆ ప్రభు ఆశీస్సులు ఈ సమయంలో మనకు అందించాలని చెప్పి, ప్రార్థనా మందిరం పూర్తయ్యేంత వరకు ఆ ప్రభు యొక్క దీవెనలు మన వెంట నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.